జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనందరికీ తెలిసిందే, మనందరి ఆచార్యులు శ్రీ 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 తిరుదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు. రేపు దీపావళికి స్వామివారు అవతరించి 70 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా యతీంద్ర సప్తతి అనే పేరుతో మన రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం స్వీకరించాం. 2 కార్యక్రమాలు. అందులో ఒకటి సత్సంగాలు. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి రోజుకు ఒక ఇంట్లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ స్వామివారి యొక్క క్యాసెట్ను అనుసరిస్తూ చదవాలి. తర్వాత స్వామివారు మనందరికీ ఒక 4 నిమిషాల ప్రవచనాన్ని అనుగ్రహిస్తారు. ఆ ప్రవచనాన్ని మనం శ్రవణం చేయాలి. ఇదొక కార్యక్రమం. 2వ కార్యక్రమం శ్రీరామ హృదయం. అంటే ఈనేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే ప్రేమలు తగ్గిపోయినాయి. అసలు మానవీయ విలువలు అనేవి లేనే లేవు. తల్లి, తండ్రి, భార్య, భర్త, సోదరుడు, వీళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు అనేవి అసలు కొదవైపోయినాయి. అందువల్ల మనిషికి మళ్ళీ పాఠాలు నేర్పాలి. అది నేర్పేటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు. అందుకే శ్రీరామచంద్రుని యొక్క హృదయం మనందరికీ కలగాలి. ఎదుటి వ్యక్తికి కష్టం కలిగితే అయ్యో అనుకునే మనిషే లేడు. ఎవరికైనా దుఃఖం కలిగితే బాధపడే మనస్తత్వం కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. వృషం భవతి దుఃఖిత అంటారు. అలాంటి శ్రీరామచంద్రుడు లాంటి హృదయం ఈ జాతికి రావాలి. అప్పుడే అందరి మీద ప్రేమలు, విలువలు వస్తాయి. మానవీయ విలువలకి తార్కాణం శ్రీరామచంద్రుడు గనక ఆ రామ హృదయం అందరికీ రావాలి గనక రాముని హృదయంలో రామునిని మన హృదయంలో నింపుకోవాలి. మనందరం రాముని హృదయంలో ఉండాలి. అందుకే శ్రీరామ హృదయం మన గడప గడపకి, పల్లె పల్లెకి వస్తుంది. అందరినీ పలకరిస్తుంది, అందరినీ తనలా చేస్తుంది. ఏమిటి శ్రీరామ హృదయం అనుకుంటున్నారా? మన సాక్షాత్తు జగదాచార్యులైనటువంటి శ్రీ 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 జీయర్ స్వామి వారు వారి ఆరాధ్యదయమైన కోదండరాముడికి 33 సంవత్సరాలుగా సహస్ర కలశాభిషేకమని 1001 కలశాలతో అభిషేకం చేస్తుంటారు. శాస్త్రీయ పద్ధతిలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. అక్కడ తప్ప మరొక చోట మనం చూడలేము. అలాంటి అభిషేక కార్యక్రమంలో వినియోగించే కలశాలు, మంత్రపూతమైనటువంటి కలశాలు శ్రీరామ హృదయాలు. అవి మన గ్రామాలకు వస్తాయి. ఎలాగూ అంటే తెలంగాణలో 600 మండలాలు, ఆంధ్రాలో 688 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలానికి ఒక కలశం. అయితే ముందుగా తెలంగాణ ప్రాంతంలో రేపు గురు పౌర్ణమి నుంచి కార్యక్రమం ఒక 15 రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే మండలానికి 30 కంటే ఎక్కువ గ్రామాలు లేవు. ఒక కలశం ఒక మండలానికి వస్తే 15 రోజుల్లో ఉదయం 1, సాయంత్రం 1 గ్రామాలని పలకరించి, ప్రతి గుమ్మాన్ని పలకరించి వస్తాయి ఈ శ్రీరామ హృదయ కలశాలు. అక్కడ భక్తులందరూ రామనామం చెప్తూ అందులో బియ్యాన్ని ఉంచుతారు, ధాన్యాన్ని. ఆ ధాన్యాన్ని వీలైతే మనం యజ్ఞ కార్యక్రమానికి పంపచ్చు, లేదు మన ఆలయంలో ప్రసాదం చేసి భక్తులకి వినియోగించవచ్చు. ఇది కార్యక్రమం. ఇలా పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలో మనకి రేపు 29వ తారీఖు నుంచి, అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ఆషాఢ అమావాస్య దాకా, అంటే 12వ తారీఖు దాకా మనకి అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 13 నుంచి ఓ 15 రోజుల పాటు ఆంధ్ర ప్రాంతంలో గ్రామాలలో ఈ కార్యక్రమం జరగడానికి అవే కలశాలు 688 కలశాలు మన ప్రాంతాలు రాబోతున్నాయి. మనం చేయాల్సిన పనల్లా ఒకటే. మన వికాస్ తరంగిణి స్వామివారి యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా శ్రీ వైష్ణవ సేవా సంఘాలు, భజన కోలాట బృందాలు, స్థానిక భక్త బృందాలన్నీ తోడవుతున్నాయి. అందరం కలిసికట్టుగా మనందరం ఒక జట్టుగా తయారై మండలాల్లో కూడా కమిటీలే ఏర్పాటు చేసుకోవాలి. శ్రీరామ భక్త శ్రీరామ హృదయ సమితి అని స్వామివారు దాన్ని నామకరణం చేశారు. ఇలాంటి శ్రీరామ హృదయ సమితులు మండలాల్లో కూడా 10 మంది ఏర్పడితే ఆ 10 మంది ఆ మండలంలో ఉండే 30 గ్రామాలు, 20 గ్రామాలు, 10 గ్రామాలు ఎన్నుంటే అన్ని రోజుల్లో ఉదయం 1, సాయంత్రం 1 గ్రామం ఆ కలశాన్ని తీసుకుని వెళ్ళి ఊరేగింపులుగా భజన బృందాలతో చక్కగా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన గ్రామం బాగుండాలి, మన జాతి బాగుండాలి,
మానవీయ విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఆ విలువలు పెంచడానికి రాముడు మన దగ్గరకు వస్తున్నాడు. రామ హృదయం మన దగ్గరకు వస్తుంది. రామ హృదయాన్ని మనం చక్కగా గుండెల్లో పెట్టుకుందాం. రాముని హృదయంలో మనందరం చేరదాం. ఇదే నినాదంతో మీ ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ ఆ కలశాన్ని తాకండి. మన గడప ముందు నుంచి కలశం వెళ్ళటం మనకు చాలా శ్రేయస్కరం. ఈ పరమ పవిత్రమైన కలశాలే కోట్ల మంది తాకినటువంటి కలశాలతోనే మన జీఎస్ స్వామివారు తమ స్వాస్థాలతో శ్రీరామచంద్రుడికి అభిషేకిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు తాకిన కలశం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీరు అందులోనే ఉంటారు. మీ అందరినీ జీఎస్ స్వామి అభిషేకించేటప్పుడు ఆ ద్రవ్యాలతో పాటు రాముని శిరస్సున మనం కూడా ఉంటాం. మనందరినీ వహిస్తాడు రాముడు. యోగక్షేమం వహామి అన్నాడు కదా రాముడు. మన భారాన్ని ఆయనే చక్కగా మోస్తాడు. మనకు కావలసిన ధైర్యాన్ని రాముడే ఇస్తాడు. విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించే శక్తిని రాముడు మనకిస్తాడు. రామ హృదయానికి స్వాగతం పలకండి. గ్రామాల్లో కూడా శ్రీరామ హృదయ సమితులు ఏర్పడాలి. యువతులు, యువకులు, వృద్ధులు, ఎవరైనా సరే ఉత్సాహవంతులైన వాళ్ళందరూ ఇందులో సభ్యులు కండి. ఇదే మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ సమాచారాన్ని ఇస్తున్నాం. ఇది మన కార్యకర్తలు మీకు చూపిస్తారు. అందరికీ చెప్పడం సాధ్యం కాదు కనుక ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకొని ఆసక్తి ఉన్నట్లయితే మన వాళ్ళతో జట్టు కట్టి అడుగులు ముందుకు వేసి మన గ్రామాల్లో ఉండే దారిద్ర్యాన్ని తొలగించుకుందాం. రామభక్తి సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.